ఈ అమ్మాయి ఒక వింతైన జీవిని సృష్టిస్తుంది. అయితే ఈమె ఈ జీవిని తయారు చేయడానికి మనిషి అలాగే జంతువుల కణాలను ఉపయోగిస్తుంది. అయితే ఈ అమ్మాయి ఈ జీవిని తన సొంత కూతురిలా పెంచుకుంటుంది. అలాగే దీనికి చదవడం రాయడం కూడా నేర్పిస్తుంది. కానీ కేవలం 5 రోజుల్లోనే ఈ జీవి ఎంతో పెద్దదిగా పెరిగిపోతుంది. దీనితో ఈ జీవిని దాచిపెట్టడం అసాధ్యమవుతుంది. అయితే ఇంటికి వచ్చిన భర్త ఇంట్లో వింత జీవి ఉండడాన్ని చూసి కోపంగా ఆ జీవిని పట్టుకుని చంపడానికి నీళ్లలో ముంచేస్తాడు. అప్పుడే వీళ్ళకి ఒక విషయం అర్థమవుతుంది. అదేంటంటే ఈ జీవి నీళ్లలో కూడా ఊపిరి పీల్చుకోగలుగుతుంది. దీంతో ఈ దంపతులిద్దరూ షాక్ అయ్యి ఈ జీవిని తమతోనే ఉంచుకుని వీళ్ళిద్దరూ కలిసి పరిశోధన చేయాలని నిర్ణయించుకుంటారు. కానీ ఆ జీవి వేగంగా పెరిగిపోతుంది. కేవలం ఒక నెల రోజుల్లోనే ఈ చిన్న జీవి కాస్త ఒక అందమైన అమ్మాయిలా పెరిగిపోతుంది. అయినప్పటికీ వీళ్ళు ఈమెను ఇంట్లోనే బంధించి బయటకు మాత్రం వెళ్ళనివ్వరు. అయితే ఈ జీవికి ఎప్పుడూ ఇంట్లోనే ఉండడం ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకని ఇది వెంటనే కిటికీలు బద్దలగొట్టుకుని తప్పించుకుని పారిపోవాలని ప్రయత్నిస్తుంది. అప్పుడు ఈ భార్యాభర్తలిద్దరూ ఆ జీవి వెంట పరిగెడతారు. కానీ అప్పటికే ఆ జీవికి రెక్కలు కూడా మొలవడం చూసి ఆశ్చర్యపోతారు. అలాగే ఆ వింత జీవి ఎగిరిపోవడానికి సిద్ధమవుతున్న సమయంలో ఈ అమ్మాయి భర్త ఒక్కసారిగా నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తాడు. అయితే ఆ మాట విన్న జీవి వెళ్లకుండా ఆగిపోతుంది. అలాగే ఆ జీవి వెనక్కి వచ్చి ఒక్కసారిగా ఇతడిని కౌగిలించుకుంటుంది. అయితే ఈ అమ్మాయి మాత్రం ఆశ్చర్యంతో అలానే చూస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇతడు ఒకప్పుడు ఈ జీవిని చంపాలని చూస్తాడు. కానీ ఇప్పుడు తన భర్త ఆ జీవిని ప్రేమించడం నమ్మలేకపోతుంది. ఆ తరువాత ఈ అమ్మాయికి కొన్ని చిత్రాలు కనపడతాయి. అవన్నీ కూడా ఆ జీవి గీసిన చిత్రాలే. అయితే అవన్నీ తన భర్తవే అవడం వల్ల ఆ జీవి నిజంగానే తన భర్తను ప్రేమిస్తుందని ఈ అమ్మాయికి అర్థమవుతుంది. అయితే ఆ తర్వాత ఏమైందో తెలియాలంటే ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.